మొదటి సాముయేలు గ్రంథము మొదటి సాముయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము చదవండి. దయచేసి ఎవరైనా చదువుతారా? లేదంటే మీ బైబిల్ తెచ్చుకోండి. మీ బైబిల్ తెరిచి మీరు చదువుతుండగా మీరు నాతో పాటే మరి మీ వాక్యాన్ని చదువుకోండి. మిగతా వాళ్ళు చదవండి. శ్రద్ధగా నా యొక్క మాటను వినాల్సిందిగా మనం చేస్తున్నాను. 6వ వచనం, మొదటి సాముయేలు గ్రంథము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు ఉప్పి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏబోతును తెమ్మని యాజకులకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏబోతును దావీదు యొద్దకు తీసుకొని వచ్చినాడు. నేను ఈ దంతును తరిమినెడల దాన్ని కలుసుకుంటున్నా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరువు నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చింది. హల్లెలూయా. అమ్మా, నేను ఈ రోజు చెప్పబోతున్నటువంటి అంశం ఏంటి తెలుసా? అత్యధికమైన విజయం. మీరు చెప్పండి, అందరికి అర్థమవుతుందా? ఏమని అంశము? అత్యధికమైన విజయం. ఎన్నో కష్టాలు కూడా వెళ్తుండొచ్చు, సమస్యలు, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్స్ ప్రాబ్లము, ఇవన్నీలో కూడా మనకు విజయం లేకుండా పోవచ్చు. హల్లెలూయా. అయితే విజయం కావాలా? ఎంతమందికి విజయం కావాలా? అది మామూలుగా కాదు, అత్యధికమైన విజయం కావాలా వద్దా? విజయం కావాలి. విజయం కావాలి అని మనము ఈరోజు వాక్యం ఏంటంటే అత్యధికమైన విజయం. హల్లెలూయా. చెప్పండి, మీరంతా చెప్పండి, చెప్పండి, ఏం సిగ్గుపడకండి. ఏం వాక్యం? అత్యధికమైన విజయం. అత్యధికమైన విజయం మీకు కావాలంటే ఏం తెలుసు? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు చాలా కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. దావీదు చాలా కృంగిపోయి ఉన్నాడు. ఎందుకు కృంగిపోయి ఉన్నాడు అని చెప్పినాడు. ఇక్కడ చూస్తే దుఃఖంతో ఉన్నాడు, కృంగిపోయినాడు, దుఃఖంతో ఉన్నాడు. దావీదు చాలా దుఃఖంతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఎందుకు అంటే అమలేకీయులు వచ్చి దావీదు యొక్క భార్య పిల్లలను, దావీదుతో కూడా 600 మంది ఉంటున్నారు. వారి పిల్లలను, వారి భార్యలను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ యొక్క వాళ్ళు ఉంటున్న ఊరు ఏంటంటే సిక్లాగు. వాళ్ళు ఉంటున్న ఊరు ఏ ఊరు? సిక్లాగు. ఆ సిక్లాగు ఊరి మీద పట్టణ మీద పడి ఈ దావీదు లేని సమయంలో అది ఆ యొక్క పట్టణం మీద పడి దావీదు భార్య పిల్లల్ని, దావీదుతో కూడా ఒక 600 మంది ఉంటే వారి భార్య పిల్లల్ని అందరినీ తీసుకొని ఆ యొక్క అమలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు వచ్చి 600 మంది వచ్చి చూసినప్పుడు ఏం జరిగింది తెలుసా? అక్కడ లేని భార్య లేనప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఎవరు తీసుకుపోయినారో తెలియదు, వాళ్ళు ఏమైనారో తెలియదు. హల్లెలూయా. ఎక్కడ పోయినారా, ఎవరు తీసుకుపోయినారా, ఏం జరిగిందా, ఏమీ తెలియదు. కానీ భార్య పిల్లలు లేదు. హల్లెలూయా. భార్య పిల్లలు లేదు. అయితే వీళ్ళందరూ కూడా తమ భార్య పిల్లలు పెట్టి ఘోరమని ఏడ్చారు. దావీదు కూడా దుఃఖంలో ఉన్నాడు, అతను భార్య పిల్లలు కూడా లేదు. అయితే ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఈయన మీద రాళ్ళు రువ్వడానికి ఎత్తుకున్నారు.
రాళ్ళు ఎత్తుకున్నారు రువ్వడానికి. రాళ్ళు ఎత్తుకున్నారు. ఎందుకంటే వీళ్ళు దావీదును రామని చెప్పి దావీదును పిలవలేదు. దావీదు అందులో వెళ్ళిపోయినాడు. అయితే ఆ యొక్క దావీదు రమ్మని చెప్పలేదు. వాళ్ళతో కూడా దావీదుతో రమ్మని చెప్పలేదు. వీళ్ళే వచ్చారు, దావీదుతో కూడా ఉన్నారు. అయితే అక్కడ ఈ విషయం జరిగింది. ఈ విషయం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా దావీదుని చంపడానికి రాళ్ళు ఎత్తుకున్నారు. చేతుల్లో రాళ్ళు ఎత్తుకున్నారు కొట్టడానికి. నీ వలనే నిన్ను నమ్ముకొని మేము వచ్చినందుకు ఈ రోజు మా భార్య పిల్లలందరూ కూడా ఏమైనారో తెలియదు, ఎక్కడ పోయినారో తెలియదు, ఎవరు తీసుకుపోయినారో తెలియదు, మా భార్య పిల్లలు లేరు కదా అని చెప్పి రాళ్ళు ఎత్తుకున్నారు. ఎవరి మీదకి? దావీదు చెప్పడానికి. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏం తెచ్చుకున్నాడో చెప్పండి. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. హల్లెలూయా. ఎవరిని పెట్టుకొని? ఈరోజు మనము చాలా సమస్యలో, బాధలో, మరి ఏదో కృంగుదలలో, అపజయాలలో, విజయం లేనటువంటి స్థితిలో, అంతా కూడా నష్టాలు వస్తున్నటువంటి పరిస్థితిలో, కన్నీటి సమయంలో మనము తెచ్చుకోవాల్సింది దేన్ని బట్టి? ఎవరిని బట్టి చెప్పండి? ఉన్న బంధు బలగాన్ని బట్టో, డబ్బును బట్టో, ఇంకేదో దాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న బలాన్ని బట్టో ధైర్యం తెచ్చుకోవడం కాదు. కానీ ఇక్కడ దావీదంట ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట అంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యము? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఏమంటున్నాడంటే యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేను. పిమ్మట దావీదు ఏ పోరు తెమ్మని యాజకులకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏ పోరును దావీదులకు తీసుకొని వచ్చాను. హల్లెలూయా. ఏ పోరును తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏ పోరును ధరించుకుని దావీదు దేవుని దగ్గర విచారణ చేయించున్నాడట. ఎవరి యొక్క విచారణ చేయించినాడు చెప్పండి? తన సొంత శక్తిని ఉపయోగించలేదు, తన సొంత బలాన్ని ఉపయోగించట్లేదు. తనకు నేను గొల్యాతు నా మీదకి వచ్చినప్పుడు నేను చంపేశాను కదా, ఇప్పుడు కూడా మరి ఎవరు తీసుకువెళ్ళారో నేను నా జ్ఞానంతో, నా తెలివితో నేను తెలుసుకొని వాళ్ళని తెచ్చుకుంటానని చెప్పి అనుకుంటలేదు. ఏం చేస్తున్నాడంటే తెలుసా? బలమును, జ్ఞానాన్ని, ధైర్యాన్ని అన్ని పక్కన వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేయడానికి కూర్చున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి దగ్గర విచారణ చేయడానికి? దేవుని పాదాలు పడుతున్నారు. సమస్యలు ఉన్నాయా? దేవుని ఒక్కరు కూడా లేదు. అందరు కూడా ఏమున్నారు చెప్పండి? సమస్యలు. అయితే ఈ సమస్యలో, ఈ బాధలో మనం చేయాల్సిన పని ఏంటి? ఆ సమస్యల బాధల నుండి మనకు విజయం ఎలా వస్తుంది అని మనం చూసినట్లయితే దేవుని పాదాలు. అత్యధికమైన, మామూలుగా కాదు, అత్యధికమైన విజయం వస్తుంది. ఈ దావీదు ఏం చేసినాడు తెలుసా? ఆయన దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ వరపెడుతూ, దేవా నేను నా భార్య పిల్లల్ని నేను తెచ్చుకుంటానా? వాళ్ళు నాకు తిరిగి దొరుకుతారా? వీళ్ళందరూ నా వీళ్ళ లేచారు, పరిస్థితి ఏంటిది నాయనా అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి. 8వ వచనం నేను చదువుతున్నా. నేను గంటను తరిమి ఎడల దానిని కలుసుకొనునా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారిని అందరినీ దక్కించుకొని అని సెలవిచ్చాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు తరుము వాళ్ళని, నిజంగా నువ్వేం చేస్తావు? మరలా నీ చేతి వాళ్ళని అప్పగిస్తాను, వాళ్ళు నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పి దావీదుతో చెప్పినప్పుడు దావీదుతో కలిసి ఇంకా 600 మంది బయలుదేరారు. హల్లెలూయా. తమ భార్య పిల్లలు తీసుకురావడానికి. అయితే ఏమన్నారా? ఆ బయలుదేరినప్పుడు అక్కడ కింద మీరు చదువుకోండి, తర్వాత చదువుకుంటే తెలుస్తుంది. లేదంటే నేను చదువు పెడతాను. ఒక నిమిషం.
9వ వచనాన్ని చదువుతున్నా. కాబట్టి దావీదు అతని యొక్క ఉన్న 600 మందిను బయలుదేరి బేసోరు వాగు దగ్గరకు రాగా వారిలో 200 మంది వెనుక దిగా విడవబడి దావీదును 400 మందిను ఇక తరుముచూ పోయి కానీ ఆ 200 మంది అలసట పడి సోయారు వాగు దాటలేక ఆగింది. ఆ 400 మంది పోతుండగా పొలములో ఒక ఐగుప్తుడు కనబడింది. వారు దావీదు యొద్దకు వారిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు లేనియూ పుచ్చుకొన లేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడ్డలోని ముక్కను 2 ద్రాక్ష గలలను వానికి ఇచ్చింది. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము దెబ్బరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవని అనిడి ఏ దేశపు వాడము ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడిగేది. అందుకు వాడు నేను ఐగుప్తుడనై పుట్టి అమలేకీయుడైన ఒకరికి దాసుడనైతి. 3 దినముల కిందట నేను కాయల పడగా నా యజమానుడు నన్ను విడిచి పెట్టాడు. మేము దండు ఎత్తి కేరేతీయుల దండు అంటే ఇవంతా కూడా ఇక్కడ ఒక దాసుడు అమ్మ దావీదు భార్య పిల్లలు తీసుకొని అమలేకీయులు ఏం చేశారంటే 3 అక్కడ తీసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోయినారు. ఎందుకంటే వాక్యం నేను చెప్తున్నా నాకు ఇంట్రెస్ట్ అంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకే దయచేసి సహకరించండి, వినండి. అయితే ఇక్కడ వెళుతున్న భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోయినారు. ఎవరు తీసుకుపోయినారో తెలియదు వాళ్ళని. అయితే వీళ్ళు ఎక్కడ పోయాలో వీళ్ళకి తెలియదు. కానీ దేవుడు సహాయం చూసినారా ఒక్క వ్యక్తిని దేవుడు అక్కడ ఆపాడు. హల్లెలూయా. ఎందుకంటే సమాచారం తెలియజేయడానికి. ఎవరికి సమాచారం తెలియజేయడానికి? దావీదుకి. భార్య పిల్లల్ని ఎవరు తీసుకువెళ్ళారో ఆ సమాచారాన్ని తెలియజేయడానికి దేవుడు ఒక్క వ్యక్తిని అక్కడ పెట్టారు. హల్లెలూయా. అతను కూడా మరి ఆరోగ్యంగా ఉంటే దొరికేవాడు కాదు. దేవుని కార్యము మనం దేవుని సమూహంలో ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలో మన ఇబ్బందులు ఇంట్లో మనం దేవుని దగ్గర కనిపించినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా కార్యం చేస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. మొత్తానికి కార్యము జరుగుతుంది. చూడండి, నా ప్రార్థన చేసి ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఏం చేసినంట ఒక వ్యక్తిని దావీదుకు దొరికించాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఎవరు ఎక్కడి వాడవో అని అడిగితే అతను ఏమంటున్నాడంటే అయ్యా నేను 3 దినముల క్రిందము నేను కాయలాతో పడినాను. నేను కాయలాతో పడిన దానిని బట్టి నా యజమానుడు, నేను ఐగుప్తి వాడను, నా యజమానుడు నన్ను దాసుడిగా చేసుకున్నాడు. ఆ అమలేకీయునికి దాసుడిగా ఉన్నాను నేను. అయితే ఎవరికైతే నేను దాసుడిగా ఉన్నానో ఆ యజమానుడు నేను అనారోగ్యంగా ఉన్నదాన్ని బట్టి నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అయితే అక్కడి నుంచి అన్ని తీసుకొని బాధితులను అందరూ తీసుకొని పోయినారు వాళ్ళు అని చెప్తే అప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఇదిగా నీవు నాకు దారి చూపిస్తావా, ఎవరు తీసుకెళ్లారు అని నాకు దారి చూపిస్తావా అని అంటే అయ్యా నేను నీకు దారి చూపిస్తాను కానీ నన్ను నువ్వేం చేయకూడదు, ఐగుప్తికి పంపకూడదు, రెండోదిగా ఆ యజమానునికి నన్ను మళ్ళా దాసుడిగా పంపకూడదు అని చెప్పి మాట తీసుకున్నాడు. సరే నువ్వు నాకు ఫస్ట్ నాకు చూపించు, నేను నీకు దారి చూపిస్తా, నేను ఆ యజమానునికి అప్పగించను అని చెప్పాడు. అయితే ఇక దావీదుకి దారి చూపించాడు ఆ యొక్క వ్యక్తి. దారి చూపించిన తర్వాత ఆ అమలేకీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా ఎక్కడ వేరే దేశాలలో నుండి పట్టుకొని అమ్మా వాక్యం వినండమ్మా వేరే మళ్ళీ మాట్లాడుకుందండి ఇంకో గంట. అయితే వేరే దేశాల నుండి పట్టుకొచ్చినటువంటి ఆస్తి, ఎందుకంటే వాక్యం వింటే చాలా ఆశీర్వదించబడతారు. వేరే దేశాల నుండి తీసుకొచ్చినటువంటి డబ్బు మరి బంగారము నగలు
అన్ని విలువైన వస్తువులు అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అమలేకీయుల దగ్గర ఉన్నాయి. దావీదు భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈ వ్యక్తి దారి చూపించిన దాన్ని బట్టి ఆ ఊరి మీద పడి, ఆ అమలేకీయుల మీద పడి వాళ్ళ నుంచి దోసుకొచ్చినవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. దేవుడు వాళ్ళకి గొప్ప విజయాన్ని కలిగించి. హల్లెలూయా చెప్తానా? అర్థమైంది? హల్లెలూయా. దేన్ని బట్టి విజయం దొరికింది చెప్పండి. అందుకనే వాక్యం వింటే మీకు అర్థమవుతుంది కదా. దేన్ని బట్టి విజయం దొరికింది? దావీదు దేవుని దగ్గర విచారణ చేసిన దాన్ని బట్టి విజయం. అలాగే వెళ్ళి ఇంకా నా జ్ఞానం ఉంది, నా బలం ఉంది, నేను ఎవరిని అంత పెద్ద గొల్లాటం చంపినాను, మరి నాకు ఎంత జ్ఞానం ఉంది, ఎన్ని తెలివితేటలున్నాయని తాను పోయింటే దేవుని పక్కన పెట్టిపోతే దొరుకుతుందా? విజయం దొరుకుతుందా? దొరకదు. కానీ దేవుడి దగ్గర విచారణ చేసిన దాన్ని బట్టి, ధైర్యం తెచ్చుకొని దేవుడి విచారణ చేసిన దాన్ని బట్టి దేవుడి ద్వారాన్ని తెరిచాడు, మార్గంను చూపించాడు. వాళ్ళ మీద పోయినప్పుడు వాళ్ళ ఎన్ని దేశాలు వాళ్ళు రాజులని జయించుకొని వాళ్ళ వస్తువులన్నీ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు అయితే వాళ్ళ మీద అత్యధికమైన విజయాన్ని పొంది వారి పిల్లల్ని మాత్రమే కాదు, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అవన్నీ కూడా వెండి బంగారాలు విలువైన వస్తువులు అన్నిటిని కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. 2 లాభాలు. ఒకటి భారీ పిల్లలు దొరికారు, తర్వాత 2వ లాభం ఏం చెప్పండి? వాళ్ళు పట్టినటువంటి ఆస్తులన్నీ తీసుకొని వచ్చి ఇంకా బయట వస్తూ ఉంటున్నారు. 200 మంది వాళ్ళు బలహీనులు అయిపోయి వాళ్ళు ఏం చేసినారు? వెనుకబడి ఉండగా దావీదు వాళ్ళందరూ అంటారు, వీళ్ళు భారీ పిల్లలు తీసి 400 మంది ఉన్నారు కదా, ఏమంటారంటే వాళ్ళ భారీ పిల్లలు 200 మంది భారీ పిల్లలు వాళ్ళకి ఇచ్చేసారు. కానీ ఇవి ఉన్నాయి కదా, ఏవైతే విలువైన వస్తువులు బంగారు ఎన్ని ఉన్నాయి కదా, ఇవి ఏమి ఇవ్వద్దు, అవన్నీ మనకి అంటారు. దావీదు ఎంత మంచి మనసు కలిగిన వాళ్ళు తెలుసా? దావీదు అంటే లేదు, ఇవి కూడా వాళ్ళకి బాగా వినాలి. హల్లెలూయా. ఎంత మంచి మనసు కలిగినటువంటి దావీదు. అందుకే దేవుడు అతనికి విజయాన్ని మనం ఇచ్చినట్లుగా చూస్తాము. చూడండి, ఇక్కడ దావీదు దేవుని యొక్క విచారణ చేసిన దాన్ని బట్టి అక్కడ అతనికి ఏం దొరికింది చెప్పండి? అత్యధికమైన, చెప్పాలి మీరు ఏం వింటున్నారు? అత్యధికమైన విజయం, అత్యధికమైన విజయాన్ని పొందుతున్నారు. మనం ఏ సమస్య అయినా సరే మొదటిగా మనం కూర్చోవలసింది ఎవరి పాదాలు జరిగి చెప్పండి. దావీదు ఏమన్నాడు? అంత దుఃఖంలో, అంత బాధలో, భారీ పిల్లలు వెళ్ళిపోయినటువంటి, కోల్పోయినటువంటి, చచ్చిపోయినారా, బ్రతుకున్నారా, ఎవరు తీసుకెళ్లారు, బానిసం చేసుకున్నారా, ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో దావీదు చేసిన, అంటే మన కష్టంలో మన కష్టాలు వస్తాయి, మన బాధలు వస్తాయి, మన శ్రమలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. వీటన్నిటిలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు వాక్యంలో దేవుని దగ్గర మనం కనిపెట్టాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర కనిపెట్టాలి చెప్పండి? దేవుని దగ్గర ఎప్పుడైతే కనిపెడతారో వారికే విజయం. మామూలుగా కాదు, అత్యధికమైన విజయం దొరుకుతారు. లేదంటే ఏం దొరకదు చెప్పండి? విజయము ఎన్నటికీ కూడా దొరకదు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం కావాలా? నీకు సమృద్ధి కావాలా? నీకు డబ్బు కొరత తీరాలా? నీకు సమస్యల నుండి విడుదల పొందాలా? దేవుని దగ్గర ఏం చేయాలో దావీదు చేసిన పని చేయాలి. హల్లెలూయా. రెండోదిగా నేను చూసి చెప్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు తీయండి. మీ బైబిల్ తీయండి, దయచేసి బైబిల్ తీయండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములు చదువుతున్నాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3 నుంచి మనం చదువుదాం. తీసినారా? మీ బైబిల్ తీసారా? దయచేసి బైబిల్ తీయండి, చదవండి. మీరు ఏం చదువుతున్నా మీరు కూడా మీ బైబిల్ తెరిచి చదవండి, మీకు అర్థమైంది. 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని
చాటింపగా యూదావారు యెహోవానే సహాయమును వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొక్క విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. చూడమ్మా, వీరు కూడా ఏమొచ్చిందని చెప్పండి, ఆ రాజులు ఆ పైన చదివితే గన కొంతమంది రాజులు వీళ్ళ మీదకి దండెత్తి వచ్చినారు యుద్ధం చేయడానికి. హల్లెలూయా. అమ్మా, మీకు యుద్ధాలు ఉన్నాయా? మీ ఇంట్లో యుద్ధాలు ఉన్నాయా? లేదా? యుద్ధాలు ఉన్నాయా? ఆర్థిక పరిస్థితులు అదొక యుద్ధం. హల్లెలూయా. ఇంట్లో గొడవలు అదొక యుద్ధం, బయట సమస్యలు అదొక యుద్ధం. యుద్ధాలు మనం వరకు యుద్ధాలు చేయాలి. వీళ్ళు యుద్ధాలు వచ్చేదానికి అంటే వీరి మీద దండెత్తి కొన్ని సైన్యంలో కొంతమంది రాజులు దండెత్తి వీరి మీదకి వచ్చారు. యెహోషాపాతు రాజు మీదకి, యూదా రాజు యెహోషాపాతు రాజు మీదకి ఆ దండెత్తి సైన్యములు రాజులు అందరూ వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళను చూసి ఈయనకి అర్థమైపోయింది, నేను వాళ్ళని జయించలేదు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? మేము వాళ్ళని జయించలేము, మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు, మాకున్న జ్ఞానము సరిపోదు అని చెప్పి ఈ రాజు చేస్తున్న పని ఏంటిదంతా, మా రాజు చేస్తున్న పని ఏంటిదంటే ఆ 3వ వచనంలో చూస్తే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క విచారించుటకు మనసు నిలుపుకున్నాడట. ఎవరి దగ్గర విచారించుటకు? ఎవరి దగ్గర? దేవుని దగ్గర విచారించుటకు మనసు నిలుపుకున్నాడట. మనసు నిలుపుకొని ఏం చేస్తున్నాడంటే యెహోవా నిలుపుకొనెను. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు. ఎవరి వలన సహాయం వేడుకొనుటకు? అమ్మా, ఎవరి వలన సహాయం వేడుకొనుటకు? దేవుని దగ్గర సహాయాన్ని కోరుకోవాలి. దేవుని దగ్గర నుండి సహాయం వచ్చిందంటే ఇక అసలు దాన్ని అడ్డుకునే వాళ్ళు, ఆపేవాళ్ళు చెప్పలు ఉంటారు. ఒకసారి చెప్పలు కొట్టండి. నేను చెప్పలు ఉంటేనే ఇంకా బాగుంటుంది. హల్లెలూయా. అప్పుడు మీరు ఇక్కడే ఎంత వాక్యం క్లాస్ చేస్తున్నారని అర్థమవుతుంది. చూడండి, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొని. ఎవరి దగ్గర సహాయాన్ని కోరుకోవడానికి? మనుషుల దగ్గర సహాయం కోరుకోవడానికి కాదు. ఎవరి దగ్గర సహాయం? దేవుని దగ్గర నుంచి వచ్చే సహాయమే నీకు పరిపూర్ణంగా ఉంటుంది. మనుషుల సహాయము కొంతవరకే. మనుషుల యొక్క అండాదండలు ఎంతవరకు చెప్పండి? కొంతవరకే. కానీ దేవుని సహాయం ఎంతవరకు అంటే ఈ గొప్ప విజయాన్ని చూస్తాం. ఆమె అలా నువ్వు ఎంత విజయాలంట? గొప్ప విజయాలు. మీరందరూ కూడా ఈ దేవుని దగ్గర సహాయం కొరకు వారు కూడుకున్నారు. అందరూ కూడుకున్నారు. పిల్లలు అందరూ కూడా కూడుకొని 3 రోజులు ఉపవాసముతో 3 రోజులు ఉంటుందట విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చింది. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాలి ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. అమ్మా, కూడుకొని ఏం చేస్తున్నారు? అందరూ ప్రజలు, యూదా వాళ్ళు వచ్చినారు, ఇశ్రాయేలు వాళ్ళు వచ్చినారు, దేవుని మందిరం దగ్గరికి వచ్చినారు. వాళ్ళందరూ ఎక్కడ కూడుకున్నారు చెప్పండి? ఎక్కడ కూడుకున్నారు? ఎవరి ఇంట్లో వాళ్ళు కాదు. ఎక్కడ కూడుకున్నారంట? సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, బాధలు ఉన్నాయి. ఎక్కడ కూడుకున్నారు? దేవుని మందిరంకి వచ్చేసారంట. అందరూ కలిసి, యూదా వారు, ఇశ్రాయేలు వారు, పెద్దలు, పిల్లలు, చిన్నలు, వృద్ధులు, వయస్కులు అందరూ కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు? దేవుని మందిరం దగ్గర కూడుకున్నారు. మందిరం దగ్గర కూడుకుంటే వాళ్ళని చూసి ఇక మందిరం దగ్గర వాళ్ళందరినీ చూసి యెహోషాపాతు లేచి నిలబడి ప్రార్థన చేయబడ్డాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయసాగాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అతను ఎంత వండర్ఫుల్ ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన తెలుసా? చూడండి మీరు, ఎంత మంచి ప్రార్థన అతను చేస్తున్నాడో మనం చూస్తాము. 6వ వచనంలో నేను చదువుతున్నా, అందరూ కూడా చూసుకోండి. సూపర్ ప్రార్థన. మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు వై ఉన్నావు. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నీవు ఆకాశమందు మా పితరుల దేవుడవు. ఆకాశమందు నీవేమై ఉన్నావు? దేవుడు వై ఉన్నావు. అన్ని జనుల రాజులను ఏలువాడవు నీవే. హల్లెలూయా. ఎవరిని ఏలువాడంట? మన దేవుడు ఎవరిని ఏలువాడు? అన్ని జనులను రాజులని ఏలేవాడు మన దేవుడు. ఆమె ఎవరిని ఏలుతాడంటే చెప్పండి? మన దేవుడు అన్య ప్రజల యొక్క రాజులను ఏలేవాడు మన దేవుడు. మీకు బాగా అర్థం కావాలని నేను మరలా స్లోగా చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. ఏలేవాడవు నీవు, బహు బలము గలవాడవు. ఎవరంటే చెప్పండి? మన దేవుడు బహు బలము గలవాడవు, పరక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. హల్లెలూయా. ఎవరిని ఎదిరించుటకు? మన దేవుణ్ణి ఎదిరించుటకు ఎవరికి ఏం సరిపోదని చెప్పండి? బలము సరిపోదు. ఏం ప్రార్థన లేదు కదా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? అతడు ఎంత ఎరిగి ఉన్నాడంట దేవుణ్ణి, ఎంత తెలుసుకున్నాడంట. ఆయన అంటున్నాడు, నీవి ఎవ్వరు కూడా ఎదిరించడానికి బలము చాలదు. 7వ వచనం చదువుతున్నా, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశము కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడము నీవే. హల్లెలూయా. ఎవరిని వెళ్ళగొట్టి అంట? ఎవరిని వెళ్ళగొట్టి అంటే ఈ దేశము కాపురస్తులు, అంటే ఆ దేశంలో నివాసం చేసే కాపురస్తులను వెళ్ళగొట్టి మా పితరుడైన అబ్రాహాము గారి యొక్క సంతానానికి ఈ దేశాన్ని నువ్వు ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. నీవు ఇచ్చి ఉన్నావు. మా పితరుల యొక్క దేవుడు శాశ్వతంగా ఇచ్చిన దేవుడు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా నీటికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. హల్లెలూయా. ఎవరు శ్రమలో ఎడలా? దేవుడు చెప్పింది దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని వాగ్దానాలు మనం పట్టుకోవాలా, వాక్యాన్ని వినాలా, వాగ్దానాలు పట్టుకోవాలా, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలా. ఏది బట్టి ప్రార్థన చేయాలా? వాగ్దానాలు విని వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలా. అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి, అవన్నీ చెప్తూ ఉంటున్నాడు. మొరపెట్టెను. ఎవరు మొరపెట్టెను? దేవునికి మొరపెట్టెను. 9వ వచనం, నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామము కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోరీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మాన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనీయలేదు. హల్లెలూయా. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఏం చేయలేదంట? ఇశ్రాయేలుతో దేవుడు యుద్ధము చెయ్యనీయలేదు. వాళ్ళతో వాళ్ళు వెళ్ళగొట్టడానికి ఆ దేశంలో వాళ్ళు ఉంటున్న దేశంలో వాళ్ళు వెళ్ళగొట్టడానికి వాళ్ళు ఏం యుద్ధం చేయలేదు. దేవుడే వెళ్ళగొట్టేశాడు. హల్లెలూయా. మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడని చెప్తారు? ఏం చేస్తాడు చెప్పండి మీరు? అది ఒకటి ఇంటే ఒకటి వినకపోతే అట్లా సోదరు జయం వస్తుంది, అది ఒకటే ఓకే. కానీ హల్లెలూయా. అయితే దేవుడి బిడ్డగా జయము వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ
ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేనే నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది. ఇజ్రాయిల్ ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు ఏం చేయలేదంట? యుద్ధము చేయలేదు. ఎవరు చేశారంట యుద్ధము? ఎవరు చేసినారు యుద్ధము? దేవుడే యుద్ధం చేసి వాళ్ళకి ఏ కష్టం రానికుండా దేవుడు వాళ్ళు నడిపించారు. కాబట్టి మనము దేవుని దగ్గర ఏం చేసే వారుగా ఉండాలా? విచారణ. 11వ వచనంలో నేను చదువుతున్నా, మేము స్వతంత్రించుకున్న వలనని నీవు మాకిచ్చిన ఈ స్వాతంత్రంలో నుండి మమ్మను తోలివేయుటకు వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. మీ ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఈ సైన్యం వస్తుంది కదా ప్రభువా, వీళ్ళతో యుద్ధం చేసేది మాకు శక్తి సరిపోదు. మాకు బలము సరిపోదు. సమస్య ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏమని చేస్తామో మనం? అంతే, చేతులు పైకి తీసేయాలి. ఈ చేత కాదు, ఏం చేయాలా? చేతులు పైకి తీసేయాలి. ఎవరు వైపు చేతులు పైకి ఎత్తమంటే చెప్పండి? బైబిల్ చెప్తుంది ఒక అంశంలో, చేతులు పైకి ఎత్తుదాక సాయంకాలం నైవేద్యం అనే ఉంటుంది. ఏం చెప్పండి? చేతులు పైకి ఎత్తడం అంటే సాయంకాలము నైవేద్యం, అంటే దేవునికి నైవేద్యం అందించినట్టుగా ఉంటుంది. చేతులు ఎత్తితే దేవుని వైపుకి చేతులు ఎత్తి, ప్రభువా, చేతులు ఎత్తడానికి ఇంకొకటి ఏం తెలిసిన? సరెండర్ అయిపోవడం. మోకాలు వేసి చేతులు ఎత్తితే ఏం తెలిసిన? ఎవరైనా కానీ వెనకాల పోలీసులు వచ్చి హ్యాండ్ షాప్ అంటే ఏం చేస్తారు చెప్పండి? సినిమాల్లో చూస్తుంటాం కదా, ఏం చేస్తారు? మోకాలు ఎత్తి చేతులు పైకి ఎత్తితే సరెండర్ అయిపోయినట్టు. హల్లెలూయా. అట్లా అంటే చేతులు పైకి ఎత్తి మనము ఏం చెప్పాలా? నువ్వే మా దిక్కు, మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు, వీళ్ళు మేము జయించలేమని ప్రార్థన చెయ్యగా ఇక దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? దేవుడు చూసుకున్నాడు. దేవుడు చూసుకున్నాడు, మామూలుగా కాదు. ఎలా కాదు? మామూలుగా దేవుడు చూసుకోలేదు. ఎలా చూసుకున్నాడంటే, దేవుడా చూస్తానుకుంటా, ఎంత సంతోషకరమో, ఎంత ఉత్సవకరమైనటువంటి మాట మనం చూస్తామంటే, నేను త్వరగా చదువుకుంటా వెళ్తున్నాను, మీరు కూడా మీ బైబిల్లో చదవండి. 13వ వచనం నుండి 12వ వచనం వరకు, 12వ వచనం నుండి చదువుదాము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయటప్పుడు మాకు తోచదు. నీవు మాకు దిక్కని ప్రార్థన చేసేది. 12వ వచనంలో 13వ వచనంలో, యూదా వారు తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన యెహోవా సన్నిధిలో నిలబడి, అప్పుడు మత్తాన్యకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జక్కయ్య కుమారులను ఆసాపు సంతతి వారును లేవీయులకు యాజీయేలు సమాజంలో ఉండేది. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతని ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా. దేవుని ఆత్మ అక్కడ ఉన్న ఒక దైవజనుడి మీదికి, ఒక ప్రవక్త మీదికి ఈ ప్రార్థన అయిన తర్వాత, రాజు ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మ బహు బలముగా ఆ యొక్క దైవజనుడి మీద, ప్రవక్త మీద దిగి వచ్చిందంట. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ఆ ప్రవక్త మీద దిగి వచ్చి, ఆయన ఆ ప్రవక్త ఆత్మ చేత నింపబడి ఆత్మతో ప్రవచనం చెప్తున్నాడు. ఏమని ప్రవచనం చెప్తున్నాడో చూడండి. 15వ వచనం, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి.
యెహోవా సెలవిచ్చిన ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి. హల్లెలూయా. నీ ఏ సమస్య అయినా భయపడకు. ఏ సమస్య అయినా ఏం చేయకూడదు, భయపడద్దు. ఈ గొప్ప సమస్యకు భయపడద్దు. సైన్యములకు మీరు భయపడకుడి, జయకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే ఇచ్చిన గట్టిగా పనులు. ఎవరు జరిగిస్తారన్న యుద్ధము? మీరు కాదు, దేవుడే ఈ యుద్ధం జరిగిస్తారు. దేవుడి యుద్ధము జరిగిస్తాడని అక్కడ చెప్పారు. అయితే ఇంకా 16 వచనం, రేపు వారి ఇంటికి పోయి, రేపు వారి ఇంటికి పోయి వారు జీసు అను ఎప్పుడు మార్గమున వచ్చేదరు. మీరు నేను అరణ్యము ముందరనున్న వాకు దగ్గర వారిని కలుసుకుందరు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. హల్లెలూయా. మీకు ఏం దయచేస్తారంట? దేవుడు దయచేయబోయే రక్షణ మీరు చూస్తారు. భయపడకుని, జడియకుని, రేపు వారిని యెహోవా మీతో కూడా ఉన్నాడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశారు. యూదా వారు యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ఎప్పుడైతే ప్రవచనం వచ్చిందో వెంటనే వాళ్ళు సాగిలపడి దేవునికి నమస్కారం చేశారు. హల్లెలూయా. సాగిలపడి నమస్కారం. ఇంత మా కష్టమును తప్పించిన దేవానికి స్తోత్రం. మా యుద్ధాలు మీరు జరిగించాల్సిన యుద్ధములను మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. వారిని మాకు అప్పగించినందుకు స్తోత్రం. మా యుద్ధాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం అని వాళ్ళు దేవునికి సాగిలపడింది. హల్లెలూయా. వాళ్ళు చూడండి, సాగిలపడేది, దేవుడికి స్థుతి చెల్లించేది, దేవుడు విచారించేది, దేవుడైనా కూర్చుంటాయి. అలా చేయక ఏమన్నా 18వ వచనంలో, అప్పుడు యెహోషాపాతు 19వ వచనం, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారు లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. ఏం చేయాలని చెప్పండి? స్తుతించిరి. అంతటా వారు ఉదయంగానే లేచి తెకోవ అరణ్యమునకు పారిపోయింది. వారు పోల్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులందురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల అధిపతి సైన్యం ముందర యెహోవా కృప నిరంతరం ముందును ఆయనను స్తుతించిరి అని స్తోత్రము చేయటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన ఆమోరీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయీరు మాటవాసుల మీదను మాటుగాళ్లను పెట్టెను. గనుక వారు హతులయ్యి అమోరీయులను, మోయాబీయులను, సెయీరు మాటవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పోల్చి ఉండేది. వారి మీద పడి వారు సెయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టింది. యూదా వారు అరణ్యమందున్న కాపరుల మార్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై పడి ఉండిరి.
ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటువంటి బద్దలకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రసిద్ధమైన నగలను కనబడదు. వారు తమకిష్టమంత మట్టుకు తీసుకొని పోదము అనుకొని వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని కలిగినంత కంటే ఎక్కువ ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటము 3 దినములు పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఒకసారి చెప్పండి కొట్టి. అర్థమైందా నేను చెప్పిన మాట? వీళ్ళు ఏం తెలుసుకున్నారంట? విస్తారమైన యుద్ధం చేయలేదు. వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేయలేదు, ఓడిపోలేదు, ఏ ఒక్కరిని కూడా చెప్పలేదు. కానీ యుద్ధం చేసి ఎవరు చేశారు చెప్పండి? ఎవరు యుద్ధం చేశారు? ఒక్కరినొకరు తెలుసుకున్నారంట. వాళ్ళే వీళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు శత్రువులు వాళ్ళే చెప్పుకున్నారు, ఒకరినొకరు చెప్పుకున్నారు. ఏ ఒక్కరు కూడా వీళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు మిగలేదు. హల్లెలూయా. అందరూ వీళ్ళపై చూసినప్పుడు అక్కడ అందరూ అప్పులైపోయి ఉన్నారు, అందరూ చచ్చిపోయి ఉన్నారు. జరిగింది అక్కడ. ఎవరు చేసినారు? హల్లెలూయా. మీరు చేసిన పని అని చెప్పండి. అక్కడ ఉన్న ఆ కొల్ల సొమ్మును అంతా కూడా ఒలుచుకోవడానికి 3 దినములు పట్టింది. మీరు చేసిన పని అని చెప్పండి. 3 దినములు ఒలుచుకొని 3 దినములు ఎవరు ఎంత ఎత్తుకొని పోగలుగుతారో దానికన్నా ఇంకా ఎక్కువ ఈడ్చుకుపోయినారేమో. వాళ్ళు మంచి నింపుకొని ఏం చేసుకొని పోయినాడు చెప్పండి? ఎత్తుకొని పోలేక ఈడ్చుకొని ఎత్తుకొని పోయాక ఏం కాలేదు, చేతగాక ఏం చేస్తున్నారు చెప్పండి? 3 దినాలు ఒలిసి వాళ్ళ మీద ఉన్నవన్నీ కలిసి 3 దినాలు పట్టింది. వాళ్ళు ఎత్తుకొని పోయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ తీసుకున్నారంట. ఏం చేసినారు కదా? వాళ్ళు ఈడ్చుకొని పోయింటారు. హల్లెలూయా. 4వ దినమున వాళ్ళ యొక్క దగ్గర కూడుకొని దేవించారు. అది వేరే కాలేదు. ఏ రోజు చెప్పండి? వేరే అక్కల దేవుడిని వాళ్ళు స్థితించారు. చూసారు ఈ కార్యం ఎలా జరిగింది చెప్పండి? ఈరోజు అత్యధికమైన వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. ఇంట్లో ఉన్నారా? అత్యధికమైన ఏమంటున్నారు దీన్ని? అత్యధికమైన విజయం. ఈ రోజు నీ జీవితంలో నీ సమస్యలు నీ సమస్యల పైన నీకు అత్యధికమైన విజయం కావాలా? నీకు ఆర్థిక ఇబ్బందుల పైన విజయం కావాలా? ఆ సామాజిక బలము అంతటి పైన విజయం కావాలా? నీ యొక్క ప్రతి దాంట్లో నీకు విజయం కావాలంటే చేయవలసింది ఏం చెప్పండి? దావీదు ఏం చేశాడు? యెహోషాపాతు ఏం చేసినాడు? తన సొంత బలం మీద ఉపయోగపడలేదు, తన సొంత జ్ఞానాన్ని పైన ఆధారపడలేదు. నాకు బలం ఉంది అనుకోలేదు, జ్ఞానం ఉంది అనుకోలేదు, శక్తి ఉంది అనుకోలేదు. ఏమనుకున్నారు చెప్పండి? వాళ్ళకి తెలుసు వాళ్ళ దేవుడు అన్నిటికన్నా శక్తిమంతుడు, బలవంతుడు అని తెలిసి వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని పాదాలు శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగ చేసేవాడు అని చెప్పండి మన దేవుడు. అందుకని దావీదు ఎప్పుడు కూడా దేవుని గడపాలంటే చాలా సంతోషపడతాడు, చాలా ఆనందపడతాడు. ఎందుకంటే దేవుని దగ్గర గడిపితే అత్యధికమైన విజయాలు చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా నీకు విజయం లేదు, ఎక్కడ చూసినా కూడా సమస్య, ఓటమి. ఏ బిజినెస్ చేసినా లాస్, ఏ పని చేసినా ఆ పని 2 రోజులే. హల్లెలూయా. ఎన్ని రోజులు చెప్పండి? ఎంత మంచి పని చేసినా 2 రోజులే, 3 రోజులే, 1 నెల 2 నెలలు అంటాయి. మళ్ళీ అది ఇంకొక పని ఇలాగా పని ఫెయిల్. ఏ ఒక్క కార్యం చేసకపోయినా అది ఫెయిల్. ఏ సంబంధాలు తీసకపోయినా ఫెయిల్. ఏది పొందామన్నా
అది ఏం కాదు, బరకత్ కాదు. అన్ని దాంట్లో నష్టం 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 నష్టం. ప్రతి సమస్య, ప్రతి దాంట్లో కూడా బాధలు, సమస్యలు, వేదనలు. హల్లెలూయా. దేంట్లో కూడా ఏం కాలేదు, విషయాలు లేవు. ఎందుకని చెప్పండి? సొంత ధనం, సొంత జ్ఞానం. దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళిపోవడం, సొంతంగా ప్రారంభించడం, దేవుని పక్కన పెట్టేసి, దేవుని విడిచిపెట్టేసి, దేవుడు అంటారు నాకు వేరుగా ఉంది. హల్లెలూయా. మీరు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేదు, ఏమన్నా చేసుకోండి, మీ వల్ల కాదు. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి ఏం చేయకపోయినా వేరు వేరు తెలుసుకోండి బాగా. దేవుని విడిచిపెట్టి పోదు కానీ దేవుడిని పట్టుకోవాలి. చెప్పండి, ఎవరు పట్టుకోవాలా? ఎవరైనా సరే. అరే నాకు ఎంత జ్ఞానం ఉందో, దేవుని కంటే జ్ఞానమా, దేవుని కంటే బలమా? చెప్పండి, ఎందుకు ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు? ఎందుకు ఏ పని చేసినా మీ చట్టం కావట్లేదు? చెప్పండి. దేవుడికి ఇవ్వాల్సిన ముఖ్యంగా దేవుడికి లేదు, దేవుడికి ఇవ్వాల్సిన టైం దేవుడికి లేదు, దేవుడిని ప్రేమించడం లేదు, లోకమును ప్రేమించడం, లోకాసులు ప్రేమించడం. దేవుడు లేకుండా నువ్వు ఏం చేసినా, దేవుని పక్కకు వచ్చి ఏది నువ్వు చేయకపోయినా అది జీవితంలో లోకం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైన వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి ఏ ప్రయత్నం కూడా చేసేస్తాను. చూసా రాజులు ఇక్కడ ఎవరు చెప్పండి? రాజులు అంటే ఏంటి? సైన్యం ఉన్నది వాళ్ళకి, కట్టులు కట్టాలు ఉంటాయి వాళ్ళకి. ఉన్నావా? సైన్యం ఉంటుంది వాళ్ళకి, కట్టులు కట్టాలు ఉంటాయి వాళ్ళకి, మంచి జ్ఞానం ఉంటుంది. ఎవరు ఎట్లా వాళ్ళని ఎక్కించి ఎట్టుకోవాలా అని ప్లాన్లు, ఐడియాలు, జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. అయినా వాళ్ళంతా పక్కన పెట్టి వచ్చి దేవుడు కావాలి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎవరి పాదాలు పట్టుకోవాలి చెప్పండి? దేవుని పాదాలు పట్టుకుంటే అత్యధికమైన విజయాన్ని చూస్తాం. అట్లాంటి మామూలుగా కాదు. దావీదు చూడండి ఎలాంటి విజయం పొందుకున్నాడంట. భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎవరి దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర విచారణ చేసినో అన్నాడు దేవుడు. పొమ్మన్నంత వరకు దేవుడి పాదాలు లేదు పట్టుకున్నాడు. మనం ఏం చేస్తాము? 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ఆ ప్రార్థన చేసినాం కదా అంటే దేవుడు వెళ్ళమన్నాడా? దేవుడు చెప్పాడు దావీదు వెళ్ళు అని. అందుకే ఆయన వెళ్ళాడు, అద్భుతం జరిగింది. చేతులతో దేవుడు అన్నాడు, నీళ్ళ మీద నేను నడచాలయ్యా, నువ్వు నడిచినట్టుగా నేను నడచాలంటే దేవుడు వేసుకోవడం అన్నాడు, రా నడువు అన్నాడు. ఆయన మాట మీద నడిచాడు కానీ ఆ నీళ్ళ మీద నడచలేదు. హల్లెలూయా. అందుకే నడిచాడు దేవుడి మాట మీద. అది దేవుడు ఈ రోజు ఏ సమస్య అయినా జీవితంలో ఈ దేవుడిని పక్కన పెట్టిపోతే తప్పు వెళ్ళిపోవాలి తెలుసు. హల్లెలూయా. ఈ తప్పులు మాత్రం వెళ్ళిపోయి నా దేవుడు సర్వశక్తి గలడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుడి దగ్గర విచారణ చేయండి, అప్పుడు గొప్ప కార్యాలు చూసాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎవరు మర్చిపోకూడదు. అందరూ కూడా ఈ వాక్యాన్ని చూస్తాము. దయచేసి ఈ వాక్యాన్ని అందరూ కూడా దేవుని పాదాలు పట్టుకోవడానికి ఈరోజు దేవుడు సత్యాన్ని మనకు తెలియపరచాలి. సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తున్నట దేవుని వాక్యం చెప్పండి. సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. దేవుని వాక్యం సత్యం. ఈరోజు ఏ కష్టం కూడా నీకు వెళ్తున్నావో, ఏ ఇబ్బంది కూడా వెళ్తున్నావో, ఏ సమస్య కూడా వెళ్తున్నావో, ఏది చేసినా తెలియకపోతున్నావు, ఏది చేసినా కూడా వర్మలు అవ్వట్లేదు. ఎన్ని ప్లాన్ వేసుకుంటున్నా, ఎన్ని పనులు మార్చుకుంటున్నా, ఎంత వేరే బిజినెస్ చేసినా అన్నీ లేదు. ఎందుకు ఇలా అవుతుంది నా జీవితంలో? ఎందుకు ఇలా ఉంటుంది నా జీవితంలో? నాకే ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి? ఇక నా జీవితం ఇంతే, నా బాధలు ఇంతే, ఇక నేను లేవలేను,
ఇంకా నా బ్రతుకు ముగిసిపోతుంది అనుకుంటారు. దేవుని శక్తిని ఎరగగా నీవు మాట్లాడుతున్నావు అంతే. కానీ దేవుని శక్తిని ఎరిగినప్పుడు దేవుని దగ్గర వచ్చే విషయాలు, దేవుని దగ్గర నుండి మనకు అడిగితే వచ్చే విషయాలు నీవు కానీ పరిశుద్ధ గ్రంథం చదివి తెలుసుకున్నట్లయితే కదా, దేవుని జ్ఞానంగా తెలుసుకున్నట్లయితే కదా, దేవుడి ద్వారా ఏది కష్టం అనిపించదు. ఏ దానికి కూడా నువ్వు ధైర్యం చేయవు నీ సొంత శక్తితో వెళ్ళడానికి. నీవు ధైర్యం చేయవు నీ సొంత బలంతో, నీ సొంత ఆలోచనలో వెళ్ళడానికి. ప్రతిదీ దేవుడిపై ఆధారపడతాయి. ప్రతిదీ దేవుడున్నాడు అని ఆయన పాదాలు పట్టుకుంటారు. ఆయన పాదాలు ఎవరు పట్టుకుంటున్నారో, ఎవరైనా సమయంలో ఉపవాసముని కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటున్నారో, ఆయన నమ్ముతారో, దేవుని వాక్యాన్ని వాగ్దానాలని, దేవుని ఎప్పుడు నమ్ముతారో, ఆయన బలాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని ఎవరు నమ్ముతారో వారి జీవితంలో అత్యధికమైన విషయాలు, ప్రతి దాంట్లో విజయాలు రోగం అనేది ఉండవు. ఓటాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పటివరకు ఓటమి అర్థం, సమస్యలు, వ్యతిరేకతలు, ఇంట్లోనే వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యం బిడ్డల్ని ప్రభా బలపరచండి. ఆయన వారు కూడా నీ పాదాలు పట్టుకునేందుకు కృప చూపించాయి. ఆయన స్తోత్రాలు నీ పాదాలు పడడానికి కృప చూపించాయి. ప్రార్థన ఆలోచించాలని వాళ్ళని వేసినామని ప్రార్థిస్తున్నాం.